నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ దొంగల్లా వస్తున్నారు సంతకాలు చేసి వెళ్తున్నారు సమర్థనీయం కాదన్న స్పీకర్ గిరిజనుల భాగస్వామ్యంతోనే పర్యాటక అభివృద్ధి 1 of 70 యథాతథం అసెంబ్లీలో కందుల దుర్గేష్ పోలీస్ శాఖ సమస్యలను పరిష్కరిస్తాం కొరతాల ప్రశ్నకు హోంమంత్రి రిప్లై తూర్పుగోదావరిలో 7 శక్తి బృందాలు రాజమండ్రిలో ప్రారంభించిన ఎస్పీ ప్రశ్నలు వేస్తారు కానీ సభలో కనిపించరు ఎందుకిలా వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో సమంజసం కాదన్న స్పీకర్ ప్రజావాణి వినిపించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని అయితే కొంతమంది సభ్యులు దొంగచాటున సంతకాలు చేసి ఉడాయిస్తున్నారని అయ్యన్న సభ ముందుకు తెచ్చారు ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు రావట్లే దాని మీద దాని కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక 2 మెంబర్స్ మాట్లాడే అవకాశం పోతుంది అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు మీరు చూస్తూనే ఉన్నారు ప్రశ్నలు వస్తున్నాయి వాళ్ళు సభలోకి రావట్లేదు ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు ఇది చాలా దురదృష్టకరం సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని సభకు రావాలి ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారండి దొంగలలాగా వచ్చి మీరు గౌరవ సభ్యులే ప్రజలు ఎన్నుకున్నారు మీరు ఎమ్మెల్యేస్ దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు రేగం లింగం గారు మత్స్యలింగం గారు విరూపాక్ష గారు మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు దాసరి సుధ గారు మనం చూసాం మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో ఫిట్నెస్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా నాకైతే కనిపించలేదు ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి మీకు ఓట్లేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ 2 విషయాలు మీకు తెలియజేస్తానండి గిరిజనుల రక్షణ కవచాన్ని పదిలంగానే ఉంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన మంత్రి 1 of 70 చట్టానికి ఎలాంటి సవరణలు చేయబోమని పేర్కొన్నారు ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావే లేదన్నారు ఇదే సమయంలో ప్రకృతి అందాలను పర్యాటకులు ఆస్వాదించే ముందుకు పర్యాటక సొగసులు అద్దుతామని అది కూడా గిరిజనుల భాగస్వామ్యంతోనే చేస్తామని మంత్రి అసెంబ్లీలో హామీ ఇచ్చారు ఇది 1 of 70 యాక్ట్ దాని మీద సవరించడం ద్వారా అనేటువంటి ప్రశ్న అడిగారు అధ్యక్ష ఆ ప్రశ్నే లేదు 1 of 70 యాక్ట్ని పరిరక్షిస్తూనే ఆ చట్టానికి లోబడే మేము గిరిజన ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి చేయడానికి కృషి చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష ముఖ్యంగా మనం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఈ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి చేయాలనేటువంటి మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంది దాని ప్రకారంగా రాబోయే రోజుల్లో ఇప్పటికే కొంత ప్రయత్నం ప్రారంభించాం ఎక్కడా కూడా దయచేసి సభ్యులకి మేము ఒక హామీ ఇస్తా ఉన్నాం 1 of 70 యాక్ట్ ఏదైతే ఉందో ఎక్కడైతే నాన్ ట్రైబల్స్ వచ్చి ట్రైబల్ ఏరియాలో ఏ రకమైన అకాడమిక్ యాక్టివిటీ చేయకూడదు
ట్రైబల్కి మధ్యలోనే ఒక ట్రాన్సాక్షన్ జరగాలి తప్పితే నాన్ ట్రైబల్కి మధ్యలో జరగలేదనేటువంటి కీలకమైన అంశాలతో కూడినటువంటి 170 యాక్ట్ని సవరించే ఉద్దేశం ఎంత మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఆ పరిధిలోనే ఏదైతే 170 యాక్ట్ ఉందో ఆ పరిధి మేరకే గిరిజనులను అందులో భాగస్వాములు చేస్తూ ఒక పక్కన ఎకో టూరిజం కానీ, మరో పక్కన అడ్వెంచర్ టూరిజం కానీ, అదేవిధంగా టెంట్ హౌస్ కానీ, లేకపోతే క్యాంప్ హౌస్ కానీ, ఇలాంటి టూరిజం యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, అడ్వెంచర్ టూరిజం యాక్టివిటీస్, వీటన్నిటిలో కూడా గిరిజనులు భాగస్వాములు చేసి స్థానికంగా ఉన్నవారిని వారికి ఒక పక్కన ఆదాయం వచ్చేలాగా, మరో పక్కన పర్యాటక అభివృద్ధి జరిగే విధంగా ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది. దానికి కొన్ని యాక్షన్ ప్లాన్స్ కూడా తయారు చేసాం. ఈ మధ్య కాలంలోనే సెంట్రల్ గవర్నమెంట్ వారితో మాట్లాడితే వారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ని గిరిజన ప్రాంతాల్లో ఏ రకంగా టూరిజం డెవలప్ చేయాలనేటువంటి అంశం మీద కూడా వారు కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే మీకు పదే మేము చెప్పేటువంటి అంశం ఏంటంటే 170 యాక్ట్ని ఏ మాత్రం నీరు గార్చకుండా స్థానిక గిరిజనుల్ని కూడా ఇన్వాల్వ్ చేసి వారిని భాగస్వాములు చేసి పూర్తి స్థాయిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. పోలీసుల ఆరోగ్య భద్రత, పోస్టుల రిక్రూట్మెంట్ తదితర అంశాలపై జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. పోలీస్ శాఖలో ప్రమోషన్లు, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి అంశాలను ప్రస్తావించిన కొనతాల ప్రభుత్వ చర్యలను కోరారు. 2 పర్యాయాలు గతంలో 14-19 ఉన్నప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా 6,000 మందికి పోలీస్ రిక్రూట్మెంట్, ఇంకొక 10,000 ఖాళీ ఉన్నాయి. అవి కూడా త్వరలో పూర్తి చేసేటువంటి ప్రతిపాదన ఉందని కూడా తెలియపరిచేందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ, వీటికి సంబంధించి నెక్స్ట్ రిక్రూట్మెంట్లో ట్రైబల్ బెటాలియన్ ప్రత్యేకించి వేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? అటువంటి ఆలోచన చేయాల్సిందిగా వారిని కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అయినాక ఈ ట్రైనింగ్ మాన్యువల్లో ఏమైనా మార్పులు జరిగాయా? మార్పులు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సైబర్ సెక్యూరిటీ కానీ, ఫ్రెండ్లీ పోలీసింగ్ కానీ, మోరల్ పోలీసింగ్, ఇటువంటివి ట్రైనింగ్ ఇవ్వాల్సిన, సైకాలజీ మీద ఇటువంటి నూతన పోకడల మీద ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అటువంటి చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పోలీసులకు సంబంధించినంతవరకు వాళ్ళకి సెలవులు కానీ, లేదంటే ఇతరత్ర ఆరోగ్య భద్రతలు కానీ బాగా క్షీణిస్తూ వస్తున్నాయి అధ్యక్ష. గతంలో అయితే పోలీస్ ఆరోగ్య భద్రత స్కీమ్ కింద అన్లిమిటెడ్గా వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్లు జరిగినా వాళ్ళకి వచ్చేది అధ్యక్ష. ఇప్పుడైతే 1 లక్ష రూపాయలు మాత్రమే వస్తుంది అధ్యక్ష. 10 లక్షలు చేశారు, 5 లక్షలు చేశారు, ఇప్పుడు 1 లక్ష రూపాయలు మాత్రమే. అది ఎంత పెద్ద ఇంజురీ అయినా, పర్మనెంట్ డిజేబిలిటీ వచ్చినా ఆ 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష. ఏమైనా అఫీషియల్గా ఆన్ డ్యూటీలో ఉండి వాళ్ళ యాక్సిడెంట్లు జరిగినా, లేదంటే ఏమైనా మావోయిస్టులతో పోరాటం జరిగినప్పుడు ఏమైనా సంఘటనలు జరిగినా వారికి రావట్లేదు. దీనివల్ల వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి అది వాళ్ళు కట్టేది ఏంటంటే 1,200 నుంచి 2,000 రూపాయల వరకు వాళ్ళు ప్రీమియం కడుతున్నారు అధ్యక్ష. మనం అయితే 100 రూపాయలు టీడీపీ శాసన వాళ్ళు సభ్యత్వం కడితే పార్టీకి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష. వీళ్ళు 1,200, 2,000 కట్టినా వీళ్ళకి 1 లక్ష రూపాయలు అంటే బహుశా ఇటువంటిది ఎక్కడ చూడలేదు అధ్యక్ష. అది 25 లక్షలు పెంచాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. అదే కాకుండా ఫ్యామిలీ జనరల్ మెడికల్ ఇన్సూరెన్స్ అని 2 నుంచి 3 లక్షలు ఇస్తున్నారు అధ్యక్ష గవర్నమెంట్ సర్వీస్ అందరికీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మోడీ గారు 5 లక్షలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కీమ్లో ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా వీటికి అమలుపరిచేటువంటి అవకాశం ఏమైనా ఉన్నదా అధ్యక్ష? ఇంకొకటి ఆఖరిగా వ్యాస్ గారు ఉన్నప్పుడు పోలీస్ హౌసింగ్ అని పెట్టి అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వ రేట్ల మీద ఇచ్చే ఆలోచన ఉంది అధ్యక్ష. అటువంటి కార్యక్రమం కూడా చేయాల్సిందిగా ఇప్పుడే డిపిసి గురించి వచ్చింది అధ్యక్ష. కొంతమంది డిఎస్పీలు 12 మంది 2 నెలలు 3 నెలలు రిటైర్ అయిపోతున్నారు అధ్యక్ష. దానికి ప్రత్యేకంగా డిపిసి పెట్టి వాళ్ళ ప్రమోషన్స్ ఇస్తే మంచిది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రైబల్ బెటాలియన్ ఏర్పాటుకు సుముఖంగా ఉంది. ప్రశ్నోత్తరాల సమయంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానమిచ్చారు. ట్రైబల్ బెటాలియన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపిస్తామని మంత్రి చెప్పారు. అలాగే పోలీస్ శాఖలో ప్రధాన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష యాక్చువల్గా సభ్యులు చెప్పారు అధ్యక్ష, ఈ 10,000కి సంబంధించి 10,000 పోస్టులకు సంబంధించి ఏదైతే ఇంకా చేయాల్సి ఉందో దానికి కూడా అధ్యక్ష ఇంతకుముందు మనకి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 13,000 మందికి ట్రైనింగ్ ఇచ్చేదానికి కెపాసిటీ ఉండేది అధ్యక్ష. ఇప్పుడు రాష్ట్రం మనం కొత్త విభజన జరిగిన తర్వాత
కేవలం 6,000 మందికి మాత్రమే ట్రైనింగ్ ఇచ్చే కెపాసిటీ కలిగిన పీటీసీస్ ఉన్నాయి అధ్యక్ష మన దగ్గర. దానివల్ల ఇప్పుడు 6,000 ఫేజెస్ వారీగా చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనం కానిస్టేబుల్ పోస్టుల నియామకాలు ఉన్నాయో ఇంకొక మెయిన్ ఎగ్జామ్ ఒకటి పెండింగ్ ఉంది అధ్యక్ష. పెండింగ్ ఉన్న తర్వాత ఒక చిన్న కోర్ట్ ఇష్యూ ఉంది, దానికి కూడా ఎఫిడవిట్ వేసి ఆల్మోస్ట్ ఆల్ 1 month 1.5 monthలో ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి కొత్తగా కానిస్టేబుల్ని ట్రైనింగ్ కూడా పంపించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఏదైతే మనకి చాలా క్లియర్గా మీరు అడిగిన క్వశ్చన్స్ అధ్యక్ష, ఈ ట్రైబల్ బెటాలియన్ అధ్యక్ష ఇప్పుడు ఆల్రెడీ 4 న్యూ బెటాలియన్స్ ఐఆర్ బెటాలియన్స్ ఉన్నాయి అధ్యక్ష. అందులోని 4 ఇండియన్ బెటాలియన్స్కి ఇప్పుడు రెడీగా శాంక్షన్ అయిపోయినాయి, ఇప్పుడు ఓపెన్ చేయడం రెడీగా ఉన్నాయి అధ్యక్ష. మీరు చెప్పిన సూచన మేరకు ఒక ట్రైబల్ బెటాలియన్ ఏర్పాటు చేయడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రతిపాదనలు కూడా పంపిస్తాం అధ్యక్ష. దాని మీద కూడా సానుకూలంగా గవర్నమెంట్ స్పందించేటట్టుగా ఒకసారి మాట్లాడతాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ట్రైనింగ్ మాన్యువల్స్ అధ్యక్ష ఇప్పటికి ప్రస్తుతానికి మనకి 13 డిటీసీలు 4 పీటీసీలు ఉన్నాయి అధ్యక్ష. యాజ్ పర్ ఇప్పుడు మీరు అన్న ప్రకారం సైబర్ క్రైమ్స్ కానీ అదేవిధంగా ఈ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కానీ వీటన్నిటి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానిస్టేబుల్ స్థాయి నుంచి కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ వరకు కూడా కంటిన్యూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే మీరు అడిగారో ట్రైనింగ్ మాన్యువల్లోనే ఆ సిస్టమ్ కూడా పొందుపరుచున్నాము. మీరు చెప్పిన సూచన ప్రకారం కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కూడా ఆల్రెడీ కొంచెం కమ్యూనికేషన్స్ ఉన్న వాళ్ళు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూడా సపరేట్గా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. అది కూడా సభ ద్వారా సభ్యులకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ముఖ్యంగా ఆరోగ్య భద్రత గురించి అడిగారు, ఇది చాలా ఎప్పటి నుంచో నలుగుతున్న సమస్య. మొన్న కూడా రీసెంట్గా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మన డీజీపీ గారు, హోమ్ సెక్రటరీ గారు అందరం కూడా దీని గురించి 2-3 మీటింగ్లు పెట్టుకొని దీన్ని హైబ్రిడ్ మోడల్లో తీసుకెళ్లి ఒక్కొక్క కానిస్టేబుల్ కానీ ఏ పోలీస్ కుటుంబానికైనా దగ్గర 10 నుంచి 15 లక్షల వరకు ఆరోగ్య భద్రత కల్పించేటట్టుగా కూడా ఈ రోజు ప్రతిపాదనలు రెడీ చేయడం జరిగింది అధ్యక్ష. దాన్ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము కూడా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అధ్యక్ష. మీరు లాస్ట్ ప్రమోషన్స్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష, అవి కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. తూర్పుగోదావరి జిల్లాలో మహిళల భద్రతకు పెద్దపీట వేశామని, మహిళల భద్రత కోసం నూతనంగా 7 శక్తి బృందాలు ఏర్పాటు చేసి రంగంలోకి దింపామని జిల్లా ఎస్పీ శ్రీ డి నరసింహకిషోర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్ను జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆవరణలో జిల్లా ఎస్పీ పచ్చజెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శక్తి మీ రక్షణ మా ధ్యేయం అనే నినాదంతో రూపొందించిన వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు సురక్షితంగా ఉన్న చోట సమాజం సురక్షితంగా ఉంటుందని అన్నారు. బాలికలు, మహిళలు ఆపదలో ఉన్నప్పుడు సకాలంలో ఎలా స్పందించాలో, ఎంత సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలో శక్తి టీమ్స్కు ఎస్పీ దిశానిర్దేశం చేశారు. మహిళలకు రక్షణగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి మొబైల్ యాప్ పట్ల ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించి వారి మొబైల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తామన్నారు. బాలికల భద్రతకి రక్షణకి శక్తి టీమ్స్ లాంచ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు మనము మహిళా రక్షకని పెట్టాం మన జిల్లా మట్టుగా. ఇప్పుడు స్టేట్ లెవెల్లోనే చాలా సీరియస్ అటెంప్ట్ అండ్ హై ప్రయారిటీ కింద తీసుకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గారి ఆదేశాల మేరకి మన జిల్లాలో కూడా ఒక ఫార్మాట్ ప్రకారం మనము ఈ శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లాంచింగ్ సందర్భంగా మీ అందరిని నేను ఇక్కడికి పిలిచాను. ఎందుకంటే జిల్లాలో అందరికీ తెలియాలంటే మీరే మాకు మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ కాబట్టి. సో మన జిల్లాలో 7 శక్తి టీమ్స్ మనము ఫామ్ చేస్తున్నాం. ప్రతి సబ్ డివిజన్లో కూడా ఒక టీం ఉంటుంది. అలాగే ఇది 4-వీలర్ లాజిస్టిక్స్ అంతా కూడా ఎవ్రీథింగ్ వాళ్ళకు ఉంటాయి. సో మనకి 5 సబ్ డివిజన్స్కి 5 శక్తి టీమ్స్ ఉంటాయి. దీంట్లో మేల్ అండ్ ఫిమేల్ ఆఫీసర్స్ ఉంటారు, కానిస్టేబుల్స్. అలాగే జిల్లాలో మా కింద ఒక 2 టీమ్స్ ఉంటాయి. ఈ కంపోజిషన్ ఎంటైర్ స్టేట్లో ఉంటుంది. ప్రతి సబ్ డివిజన్కి ఒక శక్తి టీం అండ్ జిల్లాలో హైయెస్ట్ లెవెల్లో ఒక 2 టీమ్స్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే మెయిన్ ఈవ్ టీజింగ్ ఎక్కడున్నా సరే, ఎక్కడెక్కడ మహిళల మీద అసభ్యకరమైనటువంటి ప్రవర్తన ఉన్నా, ఎటువంటివి చేసినా రోజు ఈ హాట్స్పాట్స్లో తిరుగుతారు. తిరిగి అక్కడ ఎవరైనా దొరికినట్టయితే ఫస్ట్ హ్యాండ్ ఏజ్ బట్టి వాళ్ళు చదువుకుంటున్నారా, ఆకతాయిలు పిల్లల, వాళ్ళకి ఏమైనా క్రైమ్ హిస్టరీ ఉందా చూస్తారు. వీళ్ళు పక్కకి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేస్తారు. ఇఫ్ దే ఆర్ హార్డ్ కోర్ క్రిమినల్స్
ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా కేసులు కట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది. సీరియస్నెస్ బట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఉండే వాళ్ళందరూ కూడా మఫ్టీలో తిరుగుతుంటారు. బేసిక్గా దే విల్ నాట్ బి ఇన్ యూనిఫామ్. ఎక్కడో బండి పెట్టుకొని జంక్షన్స్ హాట్స్పాట్స్లో తిరుగుతూ ఉంటారు. ప్రతిరోజు కవర్ చేస్తూ ఉంటారు. వీరు కాకుండా శక్తి టీమ్స్కి 2 వీలర్స్ ఉన్నాయి. సో ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా శక్తి టీంకి ఒక 2 వీలర్ ఉంది. ఆ 2 వీలర్తో పాటు వారు కూడా సర్వే చేస్తుంటారు. మ్యాక్సిమం మనకు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో మనకుండే ఫోర్స్ బట్టి ఎంత మేరకి మనం కవర్ చేయగలుగుతాం అనేది అంత మేరకి కవర్ చేస్తాము. చిన్నపిల్ల లేకపోతే ఒక లేడీ డెస్టిట్యూట్ రోడ్స్ మీద తిరిగితే ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇన్ కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ప్రభుత్వం వారు మహిళా ఇష్యూస్కి హై ప్రయారిటీ ఇస్తున్నారో దానికి సంబంధించి ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. అలాగే 112 ట్యాబ్ అని ఒకటి పెట్టారు. అది ఈ శక్తి టీమ్స్కి లింకప్ అయి ఉంటుంది ఎవ్రీ పోలీస్ స్టేషన్కి. దాన్ని ఇంటిగ్రేట్ చేశారు. సో ఇంటిగ్రేట్ చేయడం వల్ల స్టేట్ లెవెల్లో కూడా ఉమెన్ రిలేటెడ్ హిజ్రా రేవు హత్య ప్రకంపనలు రేపుతోంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో హిజ్రాలు అనకాపల్లి చేరుకున్నారు. రేవు హత్య కేసును మెరుపు వేగంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నా హిజ్రాలు శాంతించడం లేదు. పోలీసు ఉన్నతాధికారులతో చర్చలు జరిగాయి. సంతృప్తి చెందని హిజ్రాలు తమ ఏకైక డిమాండ్ను అంగీకరించలేదని ఆగ్రహించి భారీ నిరసన ప్రదర్శన చేశారు. డీఎస్పీ ఆఫీస్ నుంచి ప్రారంభమైన హిజ్రాలు ర్యాలీ 4 రోడ్ల జంక్షన్ వరకు కొనసాగించారు. అక్కడ మానవహారాన్ని నిర్మించి నరహంతకుడి ఫోటోను తగలబెట్టారు. తండ్రి అన్ని వదులుకొని ఈ రోజు సమాజంలో వివక్షకి, నీసడింపులకి, అవమర్యాదలకి అన్నింటికీ మేము భరిస్తూ రూపాయి కొట్టుకెళ్ళి ఎండకి వానికి అన్ని తీసుకొచ్చిన డబ్బుల్ని ఏదో మమ్మల్ని నమ్మిన ఒక కుర్రోడికి ఒక కన్న తండ్రిలా మాకు సపోర్ట్ చేస్తారని వ్యక్తి ఈరోజు కర్కశంగా ఆ అమ్మాయిని 4 ముక్కలు చేసి అనేక ప్రదేశాల్లో పడేసిన తర్వాత అటువంటి వ్యక్తిని మీరు ఇంకా బిర్యానీ పెట్టి మీరు కూర్చోబెడతానని చెప్తే కానీ మాకు తక్షణ న్యాయం మాకేం చేస్తారు? ఈ అనకాపల్లి ప్రజలకు మీరు ఏమి భరోసా ఇస్తారు మేడం? మిమ్మల్ని చేతులెత్తి మేము అందిస్తున్నాం. తిరిగిన వాడు, అలవాటు పడినవాడు, వాడికి అన్ని సుఖాలన్నీ జరిగిన వాడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయిని బెదిరిచ్చో లేకపోతే ఇంకేదైనా చేసి ఆ అమ్మాయిని లోపరుచుకుని మళ్ళీ ఆ అమ్మాయిని కూడా చంపడానికి గ్యారెంటీ అయితే లేనే లేదు. మీరు హైదరాబాద్ లో ఆ అమ్మాయిని ఏదైతే ఒక రెడ్డి అమ్మాయిని చంపారు, అమ్మాయిని కాల్ చేశారు, ప్రియాంక సంథింగ్ ఆ అమ్మాయి ఉంది కదా, గొడవ పెట్టడానికి రాలా. సమాజంలో ఇజ్రాయెల్ పట్ల చాలా వివక్షత ఉంది. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏదైనా జరిగితే మొత్తం ఎంటైర్ అంతా పనిచేస్తారు. మా కమ్యూనిటీలో ఒక హిజ్రాని ముక్కలుగా నరికి 4 జిల్లాల్లో 3 జిల్లాల్లో ఇసిరేశారు. కానీ ఇప్పుడుకొచ్చి ఆ పర్సన్ పట్టుకున్నారే గానీ మాకు ఏ విధమైన న్యాయం జరగదని మాకు తెలుసు. ఎందుకంటే ఇదే అనకాపల్లిలో 3 అన్యాయాలు జరిగాయి. ఒక ఇజ్రాయెల్ కాల్చారు, ఒక ఇజ్రాయెల్ మీద యాసిడ్ పోసారు, ఈ ఇజ్రాయెల్ ముక్కలు నరికారు. కానీ మాకు ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా మాకు న్యాయం జరిగేలాగా ఒక చట్టం కావాలని మేము ఇక్కడ అడుగుతున్నాం. ఇదే అనకాపల్లిలో పోలీస్ స్టేషన్ లో మేము కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. స్టేషన్ కొద్ది ఇప్పుడు కూడా కేసు ఏమైందో కూడా తెలియదు. ఎన్నిసార్లు స్టేషన్ చుట్టూరు తిరిగినా మాకు న్యాయం జరగట్లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, దయచేసి మా హిజ్రాలకి ఈ విషయంలో న్యాయం జరిగితే అన్ని న్యాయం జరుగుతుంది. ప్రత్యేక చట్టం తేండి. ఇప్పుడు ఈ అరెస్ట్ చేసి 3 నెలలు జైల్లో పెట్టి పప్పుకూడు పెట్టి బయట కుదిరేస్తారు. మళ్ళీ వాడు బయట తిరుగుతాడు, హ్యాపీగా ఉంటాడు. అటువంటి చట్టం, అటువంటి న్యాయం మాకు కాదు. ఏదైనా హిజ్రా మీద అన్యాయం జరిగితే వాడి మీద వెంటనే యాక్షన్ తీసుకుని వాడిని వెంటనే 24 hours లో కానీ లేదంటే వాడు బెయిల్ రాకుండా బయటికి వెంటనే అరెస్ట్ చేసి ఉరి తీసే చట్టం మాకు కావాలి. ఆ చట్టం ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి చింతలమెరక గ్రామంలో గల శ్రీ రామాలయ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దంపతులు స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సీతారామ ఆలయ వార్షికోత్సవ మహత్వాధికత్వేన ఆయుష్య లక్ష్మణ ఆంజనేయ పరివార दशरथ नंदन राम 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 दशमुख मर्दन राम 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 जय राम 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 जय राम 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 पशुपति नंदन राम 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 पाप विमोचन राम राम राम। కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో స్కూలు ఆటో బోల్తా కొట్టింది. ఇరిపాక గ్రామంలో అక్షర స్కూల్కు విద్యార్థులను తీసుకెళ్తున్న టాటా మ్యాజిక్ అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఘటనలో కొంతమంది విద్యార్థులు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దొంగల్లా వస్తున్నారు, సంతకాలు చేసి వెళ్తున్నారు, సమర్థనీయం కాదన్న స్పీకర్. గిరిజనుల భాగస్వామ్యంతోనే పర్యాటక అభివృద్ధి, 1 of 70 యథాతథం. అసెంబ్లీలో కందుల దుర్గేష్. పోలీస్ శాఖ సమస్యలను పరిష్కరిస్తాం, కొరతాల ప్రశ్నకు హోంమంత్రి రిప్లై. తూర్పుగోదావరిలో 7 శక్తి బృందాలు, రాజమండ్రిలో ప్రారంభించిన ఎస్పీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.